నమస్తే తెలంగాణ ఈ పత్రిక అనేది గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద చిన్న అంశాన్ని పెద్ద చెప్పి చూపిస్తుంది. ఇగో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ముఖాల దాడి. ఏం దాడి జరిగింది? ఎక్కడ దాడి జరిగింది? మాకేం సమాచారం లేదే. మీరేదో చిన్న చిన్న ఏవో పెట్టేసుకొని ఏవో పెద్ద భూతద్దాలు చూపించేసి అంటూ ఉన్నారు. ఎంత ఉత్తదే కదా. కావాల్సుకొని చిన్న చిన్న సమస్యలను పెద్ద సమస్యల చిత్రీకరించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా ఒక బురదలేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి బీఆర్ఎస్ నాయకులు మూల్యం చెల్లించుకుంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయ్యో ఇదంతా షోనే, అంత షోగాడు. హరీష్ రావు అంటాడు అతిపెద్ద భయంకరమైనటువంటి రాజకీయ నాయకుడు, కేసీఆర్ కంటే భయంకరమైన రాజకీయ నాయకుడు. సో ఈయన వేసేటువంటి స్ట్రాటజీస్ ముందు ఎవరైనా కేటీఆర్. సో అమూల్ బేబీ, అందుకే నేను కేటీఆర్ అమూల్ బేబీ అంట. ఎందుకంటే నెక్స్ట్ పెద్ద ఎత్తున హరీష్ రావు అధ్యక్షుడు. ఇంకో విషయం కూడా చెప్పాలి. హరీష్ రావు అనేటువంటి మామూలు కేసీఆర్ కంటే పూజల ఇంకెక్కువ చేస్తాడు, కానీ బయటకి ఎక్కడ రావాడు. సో చాలా చోట్ల మంత్ర పూజలు చేస్తాడు, మామూలు పూజలు కాదనే. ఆ పెద్ద పూజలు, యాగాలు, అవి కూడా హోమాలకు కూడా మంత్ర పూజలను కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాడు హరీష్ రావు. వినాయక నిమజ్జన ముసుగులో అర్ధరాత్రి అరాచకం. ఎమ్మెల్యే ఇంటి గేటు తోసుకొని వచ్చి మరీ ఈ రంగం. ఇంటిపైకి రాళ్ళు ఇటుకలతో ముక్కుమడి దాడి. అడ్డుకున్న యువకుడిపై దౌర్జన్యం, తీవ్ర గాయాలు. కళ్ళెదుటే దాడి జరిగిన వేగంగా స్పందించని పోలీసు అంటూ చూస్తూ ఉన్నాం. విషయం ఏంటంటే అది ఏదో జరిగింది. జరిగిన దాన్ని కూడా కాంగ్రెస్ ఆపాదించట్లా. ఎవరున్నారు కాంగ్రెస్ నాయకుడు? ఒక్క నాయకుడు కాంగ్రెస్ నాయకుడా? అసలు ఆ సునీత లక్ష్మారెడ్డి మీ ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరం ఏంది? ఆమె ఒక సౌమ్యురాలు. ఆమె పెద్దగా కరప్టెడ్ లీడరో లేకపోతే ఫెరోషియస్ లీడరో కాదు. ఆమె పైన ఆమె సైలెంట్ తీసుకుంటుంది. ఆమె ఎందుకు కోపం ఉంటుంది అంటే ప్రతి దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేయాలి. కాంగ్రెస్ పైన బురదలటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదేదో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అట్లా ఉంటాయి. దరిద్రులు వీడింటిపై దాడి చేస్తూ వీడికన్నా దాడి చేస్తే మనం అంటే ఊరుకుంటామా? ఇప్పుడు మా ఆఫీసులో దాడి జరుగుతుంది, దాడి జరిగితే హరీష్ రావు చేసిందని చెప్పేసి అంటే ఊరుకుంటారా? దానికి క్లియర్ ఎవిడెన్స్ కావాలి కదా. ఏది లేకుండా ఒక పార్టీ పైన బురదల్లాలి, పార్టీ అధికారులు ఉంది కదా, దాని ద్వారా పబ్బం గడుపుకోవాలని తీరు తప్ప ఏది లేదు ఇక్కడ.